రకంగా సరైన పరిపాలన అందిస్తుందో ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. సర్వే చేతగాని ప్రభుత్వం ప్రజలకి ఏ రకంగా పరిపాలన అందిస్తుంది మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. గడిచిన 14 నెలల నుండి కూడా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేపట్టినా అన్నీ కూడా తిరోగమనమే, అన్నీ కూడా వాళ్ళకి బూమరాంగ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క సర్వే కూడా అదే కోవలకు వస్తూ ఉన్నది. ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందంటే వారు పరిపాలన చేతగాక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, గతంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన చక్కటి స్కీములను కొనసాగించలేక అబాసపాలవుతూ రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రీసర్వే అని కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపినారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా రీసర్వే చేయాలని చెప్పేసి మాతో పాటు అనేక కుల సంఘాల వారు, దళిత సంఘాల వారు, నిపుణులు, నిష్ణాతులు అందరూ కూడా రీసర్వే చేయాల్సి చెప్పి పట్టుబట్టినటువంటి సంగతి మనం చూసాం. ఎందుకంటే ఆ జరిగిన సర్వే చట్ట వ్యతిరేకంగా కుట్రపూరితంగా జరిగినటువంటి సర్వే అని తేటతెల్లమైంది రిపోర్ట్ రాగానే. ఈ సర్వే అంతా కూడా మొదట జరిగిన సర్వే అంతా కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డు పెట్టుకొని కులాల లెక్కల్లో కూడికలు, అదేవిధంగా తీసివేతలు అనే ఒక కథ నడిపించి మరి ఈ సర్వే మొత్తం రిపోర్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన లెక్కల పుస్తకంగా మార్చుకునే ప్రయత్నం చేశారని స్పష్టంగా మరి వారి యొక్క అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగిన సందర్భంలో తేటతెల్లమైంది. ఇది అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి గణాంకాలు, లెక్కలు ఎంత మాత్రం కావు అని కరాఖండిగా అందరూ కూడా బయట అసెంబ్లీ వేదికగా బయట ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా చెప్పిన సంగతిని సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము అడుగుతున్నటువంటి రీసర్వే కానీ, అదేవిధంగా అనేక సంఘాల వారు, ప్రజా సంఘాల వారు కానివ్వండి, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల వారు కానివ్వండి, అందరూ కూడా అడుగుతున్నటువంటి రీసర్వే వేరు, ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి రీసర్వే వేరు, ప్రజల నుంచి ఉన్న రీసర్వే డిమాండ్ వేరు. మా రీసర్వే వెనకాల, ప్రజా సంఘాల రీసర్వే వెనకాల ప్రధానంగా బడుగులందరికీ న్యాయం జరగాలనే తాపత్రయం ఉన్నది, అందరికీ మంచి జరగాలని చెప్పేసి తపన ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్, వారి ప్రభుత్వం యొక్క రీసర్వే వెనకాల రీకాన్స్పిరెన్సీ, ఏ రకమైతే కాన్స్పిరసీ చేసారో సర్వే, మళ్ళీ రీకాన్స్పిరసీ, మళ్ళీ కుట్ర దాగి ఉందని చెప్పి మరి మాకు అనుమానం ఉన్నది. పాత సర్వే జరిగిన విధానం కానివ్వండి, వారి యొక్క అంకెలు కానివ్వండి, అన్ని తప్పులే. సర్వే విధానము తప్పు, ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అన్ని అంకెలు తప్పు. దీన్ని ముక్త కంఠంతో అందరు ఖండించడమే కాక కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులే దీన్ని చెత్తబుట్టలో వేయాలి, పెట్రోల్ వేసి తగలబెట్టాలి అని తగలబెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పొడిగింపు, ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి సర్వే, న్యాయస్థానాల నుండి నిలబడేటువంటి సర్వేకి 4 పేజీలు జోడించి మళ్ళీ ఆ జోడించడానికి 4 పేజీలు జోడించడానికి కోసం రీసర్వే అనవసరం అని చెప్పేసి నేను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మీకు
నిజంగా ఉంటే నిజంగా ఆ ఒక చిత్తశుద్ధి మీరు ఆ ప్రయత్నం చేయదలుచుకుంటే తక్షణం ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయో ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలని చెప్పేసి మనకు నిజంగా రిజర్వేషన్ పెంచుకోవాలంటే ప్రధానమైనటువంటి మొదటి ఛాలెంజ్ ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలి. దాంట్లో ప్రధానంగా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. మీరు మొదటి నుంచి కూడా తప్పు చేస్తూ ఉంటే అందరం కూడా మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉన్నాం. మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు, సరిదిద్దుకునే డ్రామా ఆడుతున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నిజంగా అది జరగాలని లేదు, బీసీ గణన జరగాలనిగా లేదు, మీకు నిజంగా కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదు. కేవలం కాలయాపన చేయడానికి ప్రయత్నమే చేశారు తప్ప నిజంగా మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడలేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా క్లియర్గా అసెంబ్లీలో నిరూపించినాము. మీరు నిజంగానే మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్గా చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ను నిపుణులతో ఎక్స్పర్ట్స్తో ఏర్పాటు చేసి మరి ఆ చట్టబద్ధమైనటువంటి ఆ ఒక కమిషన్తోని మరి వారు అపాయింట్ చేసుకున్నటువంటి నోడల్ ఏజెన్సీ ద్వారా మరి వారి ఆధ్వర్యంలో సర్వే అధికారాన్ని కూడా వారికే ఇచ్చి మరి వారి ద్వారా సర్వే చేస్తే మీకు సైంటిఫిక్గా మీకు న్యాయపరంగా చట్టబద్ధంగా సమస్య లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే కమిషన్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే, ఎందుకంటే చట్ట సవరణ చేసి డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసి వారికి సర్వాధికారాలు ఇస్తే వారు ఇండిపెండెంట్గా వ్యవహరించి వారి నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసుకొని తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వే చేస్తే అప్పుడు ఇలాంటి ఒత్తిడులకు లొంగకుండా, ప్రభుత్వ పెద్దల ఒత్తిడులకి లొంగకుండా శాస్త్రీయంగా ఈ సర్వే నిర్వహించడానికి, ఆ నిర్వహించే సర్వే ద్వారా వాస్తవ గణాంకాలు సేకరిస్తానికి అవకాశం ఉంటుంది.